హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నాతో పాటు మనోహర్ గారు ఉన్నారు. అంటే ఆల్రెడీ ఫిలిం చూసి వచ్చారనమాట. పొద్దున్న ఏ షోకి వెళ్ళారండి? నేను మార్నింగ్ షో వెళ్ళాను 5కి. ఓకే, ఎలా ఉంది సినిమా? మొత్తం వరల్డ్ వైడ్గా అయితే ఇదే పుష్ప 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 ఫైర్, వైల్డ్ ఫైర్ అని నడుస్తుంది కదా. వైల్డ్ ఫైర్ అని చెప్పొచ్చు థియేటర్స్. ఓకే, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ అంటే పుష్ప 1 కంటే 2 ఎక్స్పెక్టేషన్స్ కానీ ఫ్యాన్స్ ని 100% రీచ్ అయ్యాడని చెప్పొచ్చు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ సినిమాలో. ఓకే, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం మనం ప్రీమియర్ షోస్ నుంచి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వస్తుంది మూవీ గురించి. చాలా బాగుంది. నాకైతే అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా వ్యాపిస్తుంది కదా, అది చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ నేషనల్ అవార్డు కూడా లైన్లో ఉంటుంది ఖచ్చితంగా ఈయనకే అని అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? అంటే లైక్ ఈ సినిమా ఆస్కార్ కోసం తీసినట్టుంది. అంటే డైరెక్ట్గా అంటే అంత బాగా చేశాడు బన్నీ గారికి యాక్టింగ్ కానీ. ఓకే ఓకే ఓకే. ఇంకా సోషల్ మీడియా అంటే మనం ఇంకా ఈ ట్రోల్స్ ఇవన్నీ అంటే అందరి హీరోస్ ఎక్కడో మొత్తం ఒక సైడ్ పాజిటివ్, ఇంకొక సైడ్ మొత్తం నెగిటివ్ అనమాట. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ ఈ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ చూపించింది అంటారా? అంటే బన్నీ గారు అన్స్టాపబుల్ షోలో చెప్పినట్టు అతనికి ఎక్కడైతే అంటే ఒక జోనర్ ఏదైతే ఉందో ఆ జోనర్ వరకే పరిమితం, తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మనం మాట్లాడుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ నాన్నగారికి ఇతనికి మధ్య జరిగిన సంభాషణ కూడా చెప్పారు. అవునవునవును. అంటే సినిమాని సినిమా పరంగా చూడాలి. ఓకే, ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా అన్ని హీరోలకే సినిమా బాగున్నా బాగాలేకపోయినా బాగాలేదంటూ ఉంటారు. కానీ సినిమా అంటే ప్లాట్ ఒక 3 hours 20 minutes కొంచెం లాగ్ అనిపించినా, లెంతీ అయింది అనుకుంటారా? లెంతీ అయినా కూడా బన్నీ గారి యాక్టింగ్తో అండ్ రష్మిక మందన గారి అంటే ఆ పేరు ఇద్దరిది ఒక నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది వాళ్ళిద్దరి ఆ బాండింగ్. ఈ ఫహద్ ఫాజిల్ గారి యాక్టింగ్ అయితే ఫస్ట్ పార్ట్లో మనం చూసినాం, అది ఫుల్ కిక్ ఇచ్చింది అనమాట అందరికి. సో ఈ సినిమాలో ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్లో ఫహద్ ఫాసిల్ గారు ఒక అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే బన్నీ గారిని మించిన ఏ ఎలివేషన్స్ కానీ ఓకే ఇందులో ఇంకా బాగా చూపించవచ్చు ఫహద్ ఫాసిల్ గారిని. అంటే ఆయన ప్రతిసారి అంటే బన్నీ గారు ఎన్ని అంటే సిచ్యువేషన్ తగ్గట్టు బన్నీ గారు వేసే అంటే అవతల ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎర్రచందనం పట్టుకుంటారో ప్రతిసారి బోల్తా పడుతూ ఉంటాడు ఫహద్ ఫాసిల్. అంటే ఇంకా బాగా చూపించొచ్చేమో అనిపించింది. అంటే అంత ఇంపాక్ట్ ఏం లేదు కానీ స్క్రీన్ మొత్తం బన్నీ గారు తినేసారని చెప్పొచ్చా? ఓకే, నెక్స్ట్ అనసూయ గారు ఎలా ఉన్నారు? అసలు అనసూయ గారు ఒక 3-4 సీన్స్లో ఉంటారు గట్టిగా. పల్లెటూర్లలో కొన్ని బూతులు అట్లా మాట్లాడుతుంటారు చిన్న చిన్న, అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా ఫహద్ ఫాసిల్కి అనసూయ గారికి ఒక చిన్న సీన్ ఉంటుంది, ఇంకా అది పీక్స్ అని చెప్పొచ్చు. చాలా బాగా అంటే అనసూయ గారు మాత్రం ఇంకా పల్లెటూరులో మన అత్తలు ఉంటారు కదా జిడ్డు మొక్కలు, ఆవిడ చుట్టూ ఏమైనా స్టోరీ సునీల్ గారికి అసలు నా భర్తనే పెట్టేయండి ముందు, అతను ఎవరు అసలు నా భర్తే ఉండాలి, మొత్తం సిండికేట్ తినే ఉండాలనే పోరాడుతూ ఉంటది భర్తతో. ఓకే ఓకే. రష్మిక మందన్న చనిపోయింది, ఆ కట్టెలు కాల్చి గంధం చెక్కలు కాల్చారు అని అంటే మనం స్టోరీ అంటే మొత్తం చెప్పేయద్దు. అవునవును, తనైతే కాదు, రష్మిక మందన ఉంటది. సినిమా మొత్తం ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరి కూడా పేజ్ చాలా బాగుంటది. ఓకే ఓకే. సాంగ్స్ ఎలా అనిపించినాయి మీకు? ఇంకా సాంగ్స్ అయితే అటు రష్మిక మందన ఇటు బన్నీ గారు అంటే రెండు కలిసి సరిపోలేదు జనాలకైతే. మళ్ళీ కట్ చేస్తే శ్రీలీల గారు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా ఆ గ్లామర్ రోల్స్ కానీ స్క్రీన్లో మనం పెట్టినంటే ఏదైతే 500-600 టికెట్ ఉందో ఆ 600కి న్యాయం జరిగిందని చెప్పొచ్చా? అంటే ఫస్ట్ పార్ట్లో సమంత గారు అంటావా సాంగ్ చేశారు, అది ఇప్పటికీ ఉంది, అదే నడుస్తుంది ఆ ట్రెండింగ్. ఇప్పుడు సడన్ గా శ్రీలీలని తీసుకున్నారు. ఒకవేళ శ్రీలీల ఉండకుండా సమంతానే ఉంటే బాగుంటదేమో అనిపించిందా? ఉంటే రొటీన్ అయ్యేదేమో అంటే చూసేసాం కదా అని. అంటే సమంతాని మర్చిపోయి సమంత ప్లేస్ ని రీప్లేస్ చేసింది అని అంటారా? ఓకే ఓకే. తన అంటే డాన్స్ కానీ అంటే బన్నీ గారికి చాలా ధీటుగా ఓకే చాలా అంటే ఆ సాంగ్ చాలా బాగుంది. సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి తెలియని సాంగ్ ఏదైనా ఉందా ఎక్స్ట్రా, లేదంటే మనకి ఓన్లీ రిలీజ్ అయిన సాంగ్స్ మాత్రం? మామూలుగా రిలీజ్ అయిన సాంగ్స్. జాతర ఫైట్ హైలైట్, జాతర సీన్ కూడా అసలు బన్నీ గారు నెక్స్ట్ లెవెల్ లో చేశారు యాక్టింగ్. అదే చెప్తున్నారు అందరూ, జాతర అయితే అసలు చైర్స్ లో కూర్చోలేరు, అందరూ విజిల్ వేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. తిరుపతి దగ్గర గంగమ్మ జాతర ఆల్రెడీ చాలా ఊర్లలో జరుగుతూ ఉంటాయంట. అంటే అక్కడ ఏంటంటే మన అమ్మవారి గెట్టప్ వేసుకుంటారంట మగవాళ్ళు, వాళ్ళ కోరికలు నెరవేరాలని వేసుకుంటారంట. అలా వేసుకుని అమ్మవారికి నిష్టగా బొగ్గుల కుంపటి మీద నడుస్తారు. అది ఆల్రెడీ చాలా ఊర్లలో ఉంది గంగమ్మ జాతర. అసలు యాజ్ ఇట్ ఈస్ గా ఎంత బైహార్ట్ చేసి ఉంటాడు, లేదంటే చూసింటాడేమో ఇంకా
మనం కల్లారా అంటే మనము ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత ఫీల్ ఉంటుందో దానిని నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండి. బన్నీ గారు అసలు ఆ కళ్ళతో, బాడీతో, ఆ మూతితో కిల్లి వేసుకోవడం, ఇలా చేయి పెట్టి ఉంటారు కదా, అది అలాగే కంటిన్యూ చేశారా మొత్తం సినిమా అంతా? అసలు ఆ మూతి మనం నోట్లో వేసుకొని నార్మల్గా మాట్లాడు మొత్తం చిత్తూరు స్లాంగ్. ఓకే ఓకే. స్టోరీ లైన్ కూడా ఏంటంటే జస్ట్ చిన్న లైన్ని, ఆ లైన్ని సుకుమార్ గారు తీర్చిదిద్దిన విధానం కానీ, ఆ డైరెక్షన్ అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా. కొందరు ఏమంటున్నారంటే అంత అవసరం లేదు ఈ సినిమా చూడాల్సినంత వీల్లేదు, పుష్ప 1 చాలా బాగుంది, పుష్ప 2 అసలు మ్యాటర్ లేదు అని అంటున్నారు అనమాట. దాని గురించి నేనేం చెప్తానంటే కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు, మనము నిజాలు మాట్లాడాలంటే కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేదు, బాగలేని సినిమాని ఎంత లేపినా ఎవరు లేపలేరు, ఏం చేయలేరు. కంటెంటే మాట్లాడుతుంది, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆగుతారు, ఓటీటీలో వస్తే చూద్దాం అనుకుంటారు. బట్ ఈ సినిమా మాత్రం థియేటర్లోనే చూడాలి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారు? అంటే కోట్లు అని చెప్పలేం కానీ మామూలుగా బన్నీ గారి అంటే ఫ్యాన్స్ కానీ మన సోషల్ మీడియాలో 200 crores ఈ సినిమా కొడుతుంది అంటున్నారు. అంటే కొడితే మంచిదే కదా. ఇంకా బాహుబలిని క్రాస్ చేస్తుంది అంటారా మొత్తానికి టోటల్గా? బాహుబలి అంటే ఒక 1 day 2 days ఆగి మనం చెప్పొచ్చు. అంటే బాహుబలి రికార్డ్స్ కూడా కొట్టొచ్చు. ఓకే ఓకే. సో నెక్స్ట్ పార్ట్ 3 ఏమైనా ఉందా? ఆ పార్ట్ 3 లీడ్ ఇచ్చారు లాస్ట్లో. అది నెక్స్ట్ ఎలా ఉంటుంది కాన్సెప్ట్, అక్కడి నుంచి ఎలా తీసుకెళ్తాడు ఏంటనేది అంటే స్టోరీలో క్లియర్గా చెప్పారు సుకుమార్ గారు. ఉందా పార్ట్ 3కి తీసుకెళ్ళేంత ఇచ్చాడు, ఆ సీన్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే చిన్న లైన్ ఏంటంటే బన్నీ గారు వాళ్ళ వైఫ్ సీఎంతో ఫోటో దిగాలండి మీరు అది ఇదంటే సీఎంతో ఫోటో దిగడానికి వెళ్తే అక్కడ ఉండే సీఎం క్యాండిడేట్ ఇతను కూలీ చేసే అతనితో నేను ఎందుకు దిగుతా అంటాడు. అక్కడి నుంచి లైన్ అసలు ఆ సీఎం ఉండే క్యాండిడేట్ ని ఎలా దింపాడు, ఇంకొక అతన్ని రావు రమేష్ ని సీఎం ఎలా చేస్తాడు, ఇతనికి కేవలం ఒక ఫోటో ఇవ్వలేదని ఒక సీఎం ని దింపేస్తాడు ఇతని దగ్గర ఉన్న డబ్బులతో. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది సినిమా స్టోరీ లైన్. అసలు బన్నీ ఏ విధంగా అతన్ని సీఎం పదవి నుంచి దింపుతాడు అనేది ఎక్స్ట్రాడినరీగా సుకుమార్ గారు, బన్నీ గారి యాక్టింగ్, ఇంకా ముఖ్యంగా డిఎస్పీ గారి మ్యూజిక్. తమన్ గారు ఉంటారు, తమన్ మ్యూజిక్ ఏదైనా యాడ్ అవుతుంది అని అందరు భయపడ్డారు ఫస్ట్. అంటే భయపడ్డం అని కదా, వాళ్ళకి టైం లేకుండా అందరికి కొంచెం స్ప్లిట్ చేశారు వర్క్, అందరికి ఇచ్చేద్దామని. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొంచెం బాధపడ్డారని చెప్పొచ్చు. అక్కడ ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు అన్నారు కానీ అదంతా క్లియర్ గా చెప్పలేదు ఆయన కూడా. తర్వాత మళ్ళీ ఫంక్షన్ లో అందరు బాగా మాట్లాడారు. మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం దేవి గారి మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కానీ అసలు ఆ గ్రాండ్ లుక్ కానీ స్క్రీన్ లో. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంటే ఈ సినిమాలు కూడా ఏం లేవు నాకు తెలిసి. అవునవును, ఇది నాకు తెలిసి 3-4 weeks సరదాగా ఆడుతుంది సినిమా. ఆయన బీజిఎం మెయిన్ బీజిఎం, ఆ ఎమోషనల్ సీన్స్, అల్లు అర్జున్ గారు ఏడ్చే సీన్స్ కానీ ఇవన్నీ అసలు చాలా ప్లస్ అయింది. డిఎస్పీ మ్యూజిక్, అల్లు అర్జున్ గారి యాక్టింగ్, ఈ రెండు కలిస్తే సుకుమార్ గారి మార్క్. ఈ పుష్ప 2 అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా అంటే వర్త్ అనమాట. జగపతి బాబు గారు ఎలా ఉన్నారు ఇక్కడ ఇందులో? జగపతి బాబు గారు అసలు ఆయన మన కనపడలే, ఆయన క్యారెక్టర్ మాత్రమే కనపడింది. అసలు అంత ఆయన రోల్లో అయితే ఇంకా జగపతి బాబు గారు ఎక్కడ ఏ సినిమాలో ఉన్నా మనకు కనపడుతూ ఉంటాడు. అంటే జగపతి బాబు యాక్టింగ్ చేస్తున్నారు అక్కడ. అసలు ఒక పొలిటీషియన్, ఒక లీడర్, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన లుక్ కానీ, మేకప్స్ కానీ అసలు ఆ రూల్స్ లో ఎవరికి వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. 100% న్యాయం చేశారు జగపతి బాబు గారు. అయితే సినిమాలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఒక డైలాగ్ ఉంది, నువ్వు వాళ్ళ తమ్ముడు అయినా వాళ్ళ కొడుకు అయినా అని చెప్పేసి ఫుల్ నెగిటివ్. ఎక్కడా లేదు అసలు. ఎందుకు సోషల్ మీడియాలో చిరంజీవి గారి మీద అల్లు అర్జున్ గారు డైలాగ్స్ పెట్టారు, సుకుమార్ గారు పెట్టారు, ఎందుకు ఇలా పెట్టారు అని. సుకుమార్ గారు చిరంజీవి గారికి పెద్ద భక్తుడు, రామ్ చరణ్ గారితో మంచి బాగుంది సినిమాలో. అసలు బన్నీ గారు ఎక్కడ నెగిటివ్ లేదు, మొత్తం అన్ని పాజిటివ్. అసలు సినిమాని సినిమాలా చూస్తే అంత బాగుంటుందండి. బట్ మనకి ఎక్కడైతే ఇంకా ఎవరి మైండ్ సెట్ వాళ్ళది కదా. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదండి. నైట్ కూడా అల్లు అర్జున్ గారు సినిమాకి వచ్చినప్పుడు కూడా కొన్ని వేల మంది జనాలు, చాలా బాగా జరిగింది. ఆయన ఫ్యామిలీతో మూవీ చూశాడు. అంతా చాలా అంటే ఒక మంచి సినిమా, ఒక మంచి కాఫీ తాగితే ఎంత ఫీల్ ఉంటుందో మనం పెట్టిన డబ్బులకు మంచి సినిమా చూసి బయటకు వస్తే అంత ఫీల్ ఉంటుంది ఈ సినిమా. ఓకే ఓకే. ఫైనల్గా సినిమా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఓటీటీలో చూడాలనుకునే వాళ్ళు మాత్రం అంటే ఓటీటీలో సినిమా చూసేదైతే ఈ సినిమా కాదు. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా అంటే మీరు సినిమా మీద ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి మీకు రిటర్న్స్ వచ్చినట్టే ఈ సినిమా. 100% నాకు తెలిసి అందరికీ నచ్చుద్ది ఈ మూవీ.
ఇంకెవరు ఒపీనియన్ వాళ్ళకి. ఓకే, ఎవరైనా ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నేను కూడా రెడీగా ఉన్నాను. మీరు చెప్పిన రివ్యూకి నాకైతే చూడాలని అనిపిస్తుంది. సో మనం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనం వెళ్ళి చూసేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జర్నీ.